ఎట్లా చూస్తారు? అంటే ఆర్ఓసీ లేకున్నా ఓట్లు చెల్లుబాటు అవుతాయి పోస్టల్ బ్యాలెట్. సో ఇది అధికార పార్టీ ఎత్తుకి ఈసీ చెక్ పెట్టింది అనుకోవచ్చా? సార్ నేనేమంటానంటే అది ఈసీ ఆదేశాలు కాదు సార్, సిఈసి ఆదేశాలు. ఉమ్, ఈసీ మాకేం పెద్దగా అనుకూలంగా లేడు. ఉమ్, ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద 307 కేసు ఎందుకు పెట్టలేదు ఈసీ? ఉమ్, ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీద ఎందుకు పెట్టలేదు? ఉమ్, సిఈసి ఆదేశిస్తే పెట్టాడు ఆయన. ఉమ్, కాబట్టి ఇక్కడ ఈసీ కూడా జవహర్ రెడ్డితో, సిఎస్ జవహర్ రెడ్డితోనే కుమ్మక్కే ఏపీ CEO. పనిచేస్తున్నాడు అని ఏపీ సిఇఓ, ఉమ్, చీఫ్ ఎన్నికల అధికారి, ఉమ్, ఎలక్షన్ ఆఫీసర్. ఉమ్, ఆయనేమి చొరవ తీసుకుని ఏం చేయట్ల. అక్కడ ఢిల్లీలో మా మా నాయకులు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఫలించి సిఈసి దగ్గర నుంచి ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. ఉమ్, మరి ఇది ఈ పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా ఆ సీల్ లేకపోయినా ఏమంటే అది ఎవరు తప్పండి? ఓటర్ తప్పు కాదు కదా. ఉమ్, ఓటరు ఓటేస్తాడు, ఉమ్, దానికి సంబంధించిన ఫార్మాలిటీ అక్కడ ఉండేటువంటి ఎలక్షన్ పిఓ ఎవరైతే ఉన్నాడో పోలింగ్ ఆఫీసరు వాళ్ళు చేయాలా? వాళ్ళు కావాలని తప్పు చేయకపోయినా, సంతకం పెట్టకపోయినా, సీ లేకపోయినా ఓటర్కే సంబంధం. ఉమ్, ఓటుని లెక్కించాలా? ఉమ్, ఓటు సరిగ్గా వేసాడా లేదా, గుర్తు మీద ఓటు వేసాడా లేదా, అది చూడాలి తప్పితే ఆఫీసర్లు చేయవలసిన పని ఓటు హక్కుని తీర్పుని ఎలాగా పక్కన పెడతారు? ఉమ్, జగన్మోహన్ రెడ్డి దాదాపు సంవత్సరం నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఈ ఎలక్షన్ కోసం. ఎన్ని రకాల ప్రయత్నాలు చేశాడు, అన్ని చేశాడు. అక్రమాలు, ఉమ్. ఓట్లు తొలగించడం, మా ఓట్లు ఎన్నికల అక్రమాలు అనుకోవచ్చా? అసలు అదే మొదటి నుంచి ఓటర్లు ఈ- అధికార పార్టీ అంటే ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్న వారు ఓట్లు తొలగించడం, దొంగ ఓట్లు చేర్పించడం. ఓట్లు తొలగించటం, దొంగ ఓట్లు చేర్పించటం. ఉమ్, మనం ఈ 3 శాసన మండలి ఎన్నికల్లో చూసాం కదండి. అవును. అర్హత లేని వాళ్ళకి 8, 9 చదివిన ఆడపిల్లలకి ఓటు ఇచ్చి క్యూలో నుంచి పెడితే మీరు ఓటు ఎలాగేస్తారంటే మాకు తెలియదండి, మేము ఏది కనిపిస్తే అది కొడతామని చెప్పారు. అంటే ఆ ప్రాధాన్యత ఓటు తెలియదు వాళ్ళకి. ఉమ్, కాబట్టి ఆఫీసర్ని, తన కులస్తుల్ని, తన సామాజిక వర్గం వాళ్ళని, తనని లైక్ చేసేటువంటి సామాజిక వర్గాలని నింపేశాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పోలీసులు నింపేశాడు. ఉమ్, వాళ్ళకి కావలసిన పనులు చేసుకున్నాడు, ఉమ్, డబ్బులు ఇచ్చాడు. మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఎన్నికల్లో ఓటర్లకి, కార్యకర్తలకి డబ్బులు పంచటం అనేది సహజంగా వస్తూ ఉంది ఉమ్, మన దేశంలో. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కలెక్టర్ దగ్గర నుంచి కింద ఎంఆర్ఓ, ఆర్ఏ వరకు డబ్బులు ఇచ్చేశాడు. ఉమ్, అక్కడ ఎస్పీ దగ్గర నుంచి కింద కానిస్టేబుల్ వరకు కొనేశాడు. వాళ్ళు ఆయన